హాయ్! ఈరోజు ఒక కథ చెప్తాను. కథ చిన్నదే, అందరికి తెలిసిందే అని కూడా కావచ్చు. కానీ దాని ఎండింగ్ మాత్రం నాకు ఈరోజే తెలిసింది. సో, లెట్స్ స్టార్ట్ ఇట్. అనగనగనగా 2 మహాసామ్రాజ్యాలు. వాటి మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం ఎందుకు మొదలైంది అన్నది పక్కన పెడితే, యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరోజు ఒక పెద్ద సామ్రాజ్యం మరో సామ్రాజ్యం పైన ఒక భయంకరమైన అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అస్త్రం ధాటికి యుద్ధంలో పాల్గొన్న సైనికులే కాదు, ఆ రాజ్యంలోని ప్రజలు ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ రాజ్యం మీద జరిగిన దాడి ఆ రాజ్యాన్నే కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న సామ్రాజ్యాలన్నింటినీ వణికించింది. సాధారణంగా యుద్ధం జరిగితే సైనికులే నష్టపోతారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. కానీ ఈ దాడి సైనికులే కాదు, ఎన్నో లక్షల మంది ప్రాణాలు తీసిందంటే ఆ ఆయుధం, ఆ అస్త్రం ఎంత భయంకరమైనదో మీరు ఊహించుకోవచ్చు. ఆ రాజ్యం మొత్తం ఆ దాడికి దిగ్భ్రాంతులైపోయి అయోమయంలో ఉన్న స్థితిలో మరొక 3 రోజులకి మరొక పెద్ద అస్త్రం ఆ రాజ్యంపై పడింది. ఈసారి మరికొన్ని లక్షల ప్రాణాలు ఒక్క నిమిషం లోపల గల్లంతైపోయినాయి. రాజ్యం మొత్తం అతలాకుతలమైపోయింది. అవతల రాజ్యానికి సరెండర్ అవ్వక తప్పలేదు. ఇలా జరిగితే ఎవరికైనా తాముపై దాడి చేసిన రాజ్యం పట్ల ఎంతో భయంకరమైన ద్వేషం ఉంటుంది. ఏమీ నష్టం జరగకపోయినా, ఎంతో హింస చెలరేగకపోయినా, ఏదో రాజకీయ కారణాలైనా కూడా ఇప్పుడు మనం కొన్ని దేశాల మధ్య ఎప్పుడు నిరంతరం గొడవలు చూస్తుంటాం, పగలు ప్రతీకారాలు చూస్తుంటాం. కానీ ఈ రాజ్యంలోని ప్రజలు ఈరోజు వీడియో చూసిన తర్వాత, ఈరోజు ఒక వీడియో చూశాను యాక్చువల్లీ. అందులోని స్టోరీ ఇది. కథ మాత్రం తెలిసిందే. ఈరోజు ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా ఆ రాజ్య ప్రజల్ని మెచ్చుకోక తప్పదనిపించింది. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటికే హిస్టరీ మీద పట్టున్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది నేను ఇంతసేపు చెప్పిన ఆ కథ ఏంటో. ఆ కథ అమెరికా, జపాన్ల మధ్య జరిగిన ప్రపంచ యుద్ధంలోనిది. అమెరికా జపాన్లోని హిరోషిమా పై అణుబాంబు దాడి చేసింది. ఆ దాడిలో ఎన్నో లక్షల ప్రాణాలు ఒక్క నిమిషంలో పోయాయి. ఆ దాడి నుంచి కోలుకోకముందే ప్రపంచమంతా అదొక ట్రాన్స్లో ఉన్నప్పుడే మరొక 3 రోజుల్లో ఇంకొక పట్టణంపై, నాగసాకి పైన అమెరికా మరొక అణుబాంబు దాడి చేసింది. ఈసారి నష్టం ఇంకా భయంకరమైంది. ఈ దాడి జరిగి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు గడిచింది. నేను చూసిన వీడియోలో ఆ దేశంలోని ప్రజల్ని, జపాన్లోని ప్రజల్ని ఒక వ్యక్తి అడిగినప్పుడు, మీరు అమెరికాని ద్వేషిస్తారా, ప్రేమిస్తారా అని అంటే, వాళ్ళలో ప్రేమిస్తామని చెప్పారు కానీ ద్వేషిస్తామని చెప్పలేదు. మనకందరికీ మోస్ట్లీ మీరు వినే ఉంటారు, జపాన్ చాలా బాగా కష్టపడే దేశం.
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా డిసిప్లైన్డ్‌గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, చాలా పర్ఫెక్ట్‌గా బ్రతుకుతుంటారు. వాళ్ళలో చాలా దేశాల్లో వాళ్ళలో చాలా ప్రాంతాల్లో ఆహ్, లైఫ్ ఎక్స్‌పెండెన్సీ గూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లాంజివిటీ ఎక్కువగా ఉంటుంది. మన అమ్మమ్మలు, తాతయ్యల్లాగా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు బ్రతికేవాళ్ళు. అందులో బాగా ఫేమస్ అయినది ఇకిగాయ్ అని గూడా మీరు వినే ఉంటారు. ఈరోజు ఆ వీడియోలో జపాన్ వాళ్ళు అమెరికా మీద హేటే లేకుండా మాట్లాడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మన దేశానికి, పాకిస్తాన్‌కి ఎంత ఉ లైక్ వైరుధ్యం ఉంటుందో మనకందరికీ తెలుసు. రీసెంట్‌గా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం చూస్తున్నాం. ఎప్పటినుంచో జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా గొడవలు చూస్తున్నాం. ఒక దేశం ఇంకొక దేశం వల్ల నష్టపోతే, ఆ దేశం నష్టపోయిన దేశంలోని ప్రజలకి అవతలి దేశం పైన ఎంత ద్వేషం పాకుంటుందో చెప్పలేం. కానీ జపాన్ వాళ్ళు అనిన మాటలు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. వాళ్ళకి ఆ టైంలో, ఆ యుద్ధం జరిగిన టైంలో ఉన్న నాయకుల పైన కోపం ఉంది. ఆ లీడర్స్ పైన కోపం ఉంది. అంతేగాని ఇప్పుడున్న ప్రజల మీద కోపం లేదు. సో, రియల్లీ దే ఆర్ గ్రేట్. అంత మైండ్ సెట్ ఉండడం అది ఆషామాషీ కాదు. లీడర్స్‌కి ఆ టైంలో ఉన్న లీడర్స్‌కి అది ఒక ఏమంటాము, అదొక బ్యాడ్ నేమ్ కావచ్చు. బట్ ఆ దేశంలోని ప్రజలందరూ అలా స్వీకరించడం, అలా అనుకోవడం అనేది చాలా 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 గ్రేట్. ఇంకొక విషయం ఏం తెలుసుకున్నానంటే, ఆహ్, జరిగిన నష్టానికి, ఆ జరిగిన ఇన్సిడెంట్‌కి గుర్తుగా అక్కడ జరిగిన ఆహ్, సన్నివేశానికి వాళ్ళు ఒక మెమోరియల్ స్థాపించారు. ఆ మెమోరియల్ పేరు హిరోషిమా పీస్ మ్యూజియం. మనమైతే వార్ మెమోరియల్, ఆహ్, సంథింగ్ లైక్ డిజాస్టర్ ఆర్ లైక్ వెరీ బ్యాడ్ నేమ్‌తో, అంటే ఎంత నష్టం జరిగింది, ఎంత బాధపడ్డాము అన్నది గుర్తు చేసుకునేలా ఆ పేరు పెట్టుకునేవాళ్ళము. బట్ వాళ్ళు జస్ట్ పీస్ మ్యూజియం అని అలా పేరు పెట్టడం నిజంగా గ్రేట్ అనిపించింది. ఇంకా ఆహ్, వాళ్ళ లైక్ అంత డౌన్‌కెళ్ళిపోయినా కూడా, ఆ యుద్ధంలో అంత నష్టపోయినా కూడా, వాళ్ళు ఎంతో డిసిప్లైన్‌తో, ఎంతో కష్టపడి తిరిగి వరల్డ్ టాప్ 3లో వాళ్ళు నిలవడం రియల్లీ చాలా ఆహ్, గొప్ప విషయం. ఆహ్, ప్రపంచంలో జపాన్ మూడవ ఆర్థికంగా అతిపెద్ద దేశం. అంత పవర్‌ఫుల్‌గా మారడానికి వాళ్ళ ప్రజలు మెయిన్‌లీ అంత డెడికేటెడ్, స్ట్రాంగ్, సపోర్టివ్. సో, ఈరోజు చిన్న క్లిప్ చూసాను. ఆ దేశం గురించి రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. హౌ స్ట్రాంగ్ దే ఆర్. హౌ నాట్ ఓన్లీ ఫిజికల్లీ, హౌ మెంటల్లీ దే ఆర్ స్ట్రాంగ్.